హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఒక 5 ఐటమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ 5 ఐటమ్స్ అనేవి కంప్లీట్ గా ట్రెండ్ లో ఉన్నాయి అనమాట. ఈ 2023 లో మనకి ట్రెండింగ్ ఐటమ్స్ అనేవి మనం ఒక 5 ఐటమ్స్ మాట్లాడుకుందాం. కంప్లీట్ గా మ్యాక్స్ టు మ్యాక్స్ లింక్స్ ఉండేటట్టు అయితే చూస్తా. మాక్సిమం డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తా. లేదంటే మీరు ఏదైనా ఆఫ్లైన్ స్టోర్స్ లో గిట్ట వీటిని కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఐటమ్స్ ట్రెండింగ్ ఫ్యాషన్ లో ఉన్నాయన్నమాట. ఈ 2023 లో మనకి కొత్త ట్రెండ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి అందులో మన ఫ్యాషన్ లో మనకి ట్రెండింగ్ లో ఉండాలంటే ఈ 5 ఐటమ్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ వచ్చేసరికి మనకి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అనమాట. ఈ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే, అరే మన సైజ్ ఎల్ అయితే మనం ఎక్సెల్ తీసుకుంటే డబల్ ఎక్సెల్ తీసుకుంటే సేమ్ ఓవర్ సైజ్ అయిపోతుంది అనుకుంటారు. అట్లా కాకుండా మనకి ఓవర్ సైజ్ ఈ బ్యాగీ స్టైల్ అనేది మనకి టీ షర్ట్స్ అనేవి సపరేట్ గా డిజైన్ చేయబడి ఉంటాయి అనమాట. అవి హ్యాండ్స్ అనేటివి వీటి నుంచి మనకి మోచేతి కింద వరకు హ్యాండ్స్ రావడం కానీ, ఆ టీ షర్ట్ లెంత్ చేంజ్ అవ్వడం కానీ, డిజైన్ అనేది ఓవర్ సైజ్ కిందనే డిజైన్ చేయబడి ఉంటాయి. అవి ఆ టీ షర్ట్స్ ని మనం ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అంటాం. ఇది మనకి కంప్లీట్ గా స్ట్రీట్ సైడ్ వైబ్ లో మనకి ఇవైతే యూజ్ అవుతాయి అనమాట. కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ ట్రెండ్. ఇది మాత్రం కంఫర్ట్ వైజ్ గా ఇట్లా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి టీ షర్ట్స్ వేస్తే మనకు చాలా కంఫర్టబుల్ లో ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఈ బ్యాగీ స్టైల్లో మనకి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ వేస్తే నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఉంటుంది. ఫ్యాషన్ మీద అయితే మంచి నాలెడ్జ్ ఉన్నట్టు, మనకి ట్రెండింగ్ లో ఉన్నట్టు మనకి ఈ టీ షర్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఇది మనకి మ్యాక్స్ లో ఏదైనా లింక్ ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట. సెకండ్ ఐటమ్ వచ్చేసరికి మనకి కార్గో జీన్స్ అనమాట. ఈ కార్గో జీన్సెస్ అనేటివి మనకి ఈ 2023 లో మనకి ట్రెండింగ్ గా నడుస్తున్నాయి. ఆ కార్గో జీన్స్ లలో మనకి ఎక్కువ పాకెట్స్ ఉండేటట్టు, 4-5 పాకెట్స్ ఉండేటట్టు కాకుండా మినిమల్ గా ఒక 2-3 పాకెట్స్ ఉండేటట్టు చూసుకుంటే ఇంకా చాలా బెటర్, మంచి లుక్ అయితే ఉంటది. మరి ఓవర్ గా మరి చిల్లర ఉండకుండా చాలా మంచిగా నీట్ వైబ్ అయితే ఉంటుంది. అది గిట్ట మనకి బ్యాగీ స్టైల్ అయితే ట్రై చేయకండి. ఫస్ట్ టైం ఎవరైనా కార్గో జీన్స్ ట్రై చేస్తుంటే బ్యాగీ స్టైల్ ట్రై చేయకుండా నార్మల్ గా ఒకసారి స్లిమ్ ఫిట్ గానీ రెగ్యులర్ ఫిట్ గానీ ట్రై చేసి దాని తర్వాత బ్యాగీ స్టైల్కి వెళ్ళడం బెటర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మన దగ్గర చిన్నోస్ కానీ జీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తే దాని తర్వాత కార్గోస్ ట్రై చేయండి. లేదంటే ఫస్ట్ వీటిని పర్చేస్ చేసి దాని తర్వాత కార్గోస్కి వెళ్ళండి. అందులో గిట్ట మనకి జీన్స్లలో గిట్ట ఇప్పుడు బ్యాగీ స్టైల్ జీన్స్ అయితే గిట్ట మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. అవి గిట్ట పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసరికి మనకి లోఫర్స్ అండ్ మనకి బూట్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా స్నీకర్స్ ఎప్పుడు వేస్తూనే ఉంటాం కాబట్టి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన టైం వచ్చేసింది. 2023 లో మనకి కంప్లీట్ గా ఒక లోఫర్స్, ఒక బూట్స్ ఇట్లాంటి ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట. కంప్లీట్ గా మన దగ్గర ఆల్రెడీ స్నీకర్స్, వైట్ స్నీకర్స్, బ్లాక్ స్నీకర్స్ ఇట్లాంటివి ఉంటే దాని తర్వాత మనకి ఒక మంచి లోఫర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక లోఫర్స్ లో మనకి మొకాసిన్స్ అనేవి సపరేట్ ఉంటాయి, లోఫర్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఈ మొకాసిన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఫార్మర్స్ మీద ఖతర్నాక్ సెట్ అయితే, క్యాజువల్స్ మీద అయితే లోఫర్స్ అయితే సెట్ అయితే మాక్సిమం లింక్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. బ్రౌన్ అండ్ బ్లాక్ ఈ 2 కలర్లు తీసుకుంటే చాలా బెటర్. దేని మీదకైనా వర్స్టైల్ పీస్ అయితే దేని మీదకైనా వేసుకొని వెళ్ళిపోవడానికి సింపుల్ గా అయితే ఉంటుంది. అందుకు మాక్సిమం బ్రౌన్ అండ్ బ్లాక్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి 2 ఉంటే మాత్రం సరిపోతుంది. బూట్స్ లో అయితే సేమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ తీసుకోవడానికి ట్రై చేయండి. బూట్స్ లో మనకి చెల్సీ బూట్స్, చుక్కా బూట్స్ అని ఉంటాయి. చెల్సీ బూట్స్ ఒక పేరు, చుక్కా బూట్స్ ఒక పేరు ఉంటే మన వాటర్ అయితే బిల్డ్ అయిపోతుంది అనమాట. ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇది మనకి 2023 లో మంచి ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది. ఫోర్త్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసరికి మనకి డబుల్ పాకెట్ షర్ట్స్ అనమాట. ఇట్లా డబుల్ పాకెట్ షర్ట్స్ అనేవి ట్రెండింగ్ లో నడుస్తాయి. ఫ్లానల్స్ అయినా కానీ షర్ట్స్ అయినా కానీ. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్లానల్స్ వేస్తే మనకి ఉబ్బరిస్తుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ షర్ట్స్ మీద ప్రిఫర్ చేయండి. లేదంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తిని ఉండేటట్టు చూసుకుంటే బెటర్. తిక్కువ ఉంటే మనకి అంతగానం కంఫర్ట్ ఉండదు కాబట్టి తిని ఉంటే చాలా బెటర్. అట్లాంటివి చూసుకొని డబుల్ పాకెట్ షర్ట్స్ మీద నార్మల్ గా వేసుకున్న బెటర్ ఉంటుంది. దాని మీద ఏదైనా వైట్ షర్ట్స్, మనకి సాలిడ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద లేయరింగ్ చేసుకున్నా సరే మంచి లుక్ ఉంటుంది. అట్లానే మనకి ట్రెండింగ్ లో ఉన్నట్టయితే నడుస్తుంది. ఇది మొత్తం నార్మల్ షర్ట్స్ మీద కాకుండా డబుల్ పాకెట్ షర్ట్స్ మీద లేయర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనకి ఫోర్త్ ఐటమ్ అనమాట. లాస్ట్ ఫైనల్ గా మాట్లాడుకుంటే మనకి ఫైనల్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసరికి మనకి క్రాస్ బాడీ బ్యాగ్. ఈ క్రాస్ బాడీ బ్యాగ్ అనేది మనకి రీసెంట్ గా అందరు మోడల్స్ వేసే వాటిలో చూస్తూ ఉంటారు. మనకి మోడల్స్ అంటే ఈ స్టీల్ సికిందర్ మోడల్స్ కాదు, మెయిన్ మోడల్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్స్ లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ లో కానీ, వీటిలలో చూసుకుంటే మనకి క్రాస్ బాడీ బ్యాగ్ అనేది ట్రెండింగ్ ఐటమ్ ఉంది. మెయిన్ గా ఈ స్ట్రీట్ వైబ్ వచ్చింది కదా, స్ట్రీట్ స్టైల్ వైబ్ లో మనకి ఖచ్చితంగా ఈ క్రాస్ బాడీ బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది. బ్యాగీ స్టైల్ తో పాటు మనకి బ్యాగీ టీ షర్ట్స్, బ్యాగీ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అండ్ బ్యాగీ ప్యాంట్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ
బ్యాగ్ అనేది యాడ్ చేసుకుంటే మన అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి అవుతుంది. షూస్ గిట్ట మనకి చంకీ స్నిక్కర్స్ ఇట్లాంటివి ట్రై చేస్తే బెటర్. బ్యాగీ ఫిట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం అవుట్ఫిట్ అంతా మన షూస్ అనేవి గిట్ట మనకి చంకీ స్నిక్కర్స్ గానీ డాడీ షూస్ గానీ ఇట్లాంటివి వేస్తే చాలా బెటర్ అనమాట. షూస్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేసిన, అదొకసారి చెక్అౌట్ చేయండి. ఆ వీడియోలో మనకి బడ్జెట్ లో కాలేజ్ స్టూడెంట్స్ కావాల్సిన షూస్ అనేటివన్నీ అందులో వీడియోలో చెప్పిన. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అవుట్ఫిట్ గురించి కానీ ఏదైనా ఇన్స్పిరేషన్స్ కానీ సజెషన్స్ గురించి కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై చేస్తా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.